బాంబే హైకోర్టుకు చెందినటువంటి నాగపూర్ ధర్మాసనం ఇచ్చినటువంటి తీర్పు గనక అమలు చేస్తే దేశంలో కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా కొన్ని కోట్ల రూపాయల పరిహారాలు చెల్లించాలి రాష్ట్ర ప్రభుత్వాలు కానీ. ఎందుకంటే మనకి ఇళ్లలో జామ చెట్లు లేకపోతే ఏమైనా సపోటా చెట్లు లేదంటే దానిమ్మ చెట్లు ఉన్నోళ్ళ ప్రతి ఒక్కరికి తెలుసు చిలకలు వచ్చి కొడుతుంటాయి. చిలకలేంటి రకరకాల పక్షులు వచ్చి కొడుతుంటాయి అవి. అయితే ఇలా చిలక కొట్టుడు జాంకాయ, చిలక కొట్టుడు దానిమ్మ ఇట్లా చెప్పుకుంటాం. కానీ చిలకలు కొడితే పరిహారం ప్రభుత్వం ఇవ్వాలి, ఎందుకంటే అవి వన్యప్రాణులని ఈ ధర్మాసనం ఇచ్చినటువంటి తీర్పు ఇప్పుడు సంచలనం సృష్టిస్తోంది. చిలకలు కూడా వన్యప్రాణులే కాబట్టి వన్యప్రాణులకి హాని కలిగించే చర్యలకు పాల్పడవచ్చు ఒకవేళ గనక వాళ్ళకి పరిహారం ఇవ్వకపోతే. కాబట్టి మహారాష్ట్ర వార్దా జిల్లాలోని హింగీ గ్రామానికి చెందిన మహుదేవ్ డెకాటే అనే 70 ఏళ్ల వ్యక్తి దాఖలు చేసిన పిటిషన్ మీద కోర్టు ఒక తీర్పు ఇచ్చింది. 2016 మే నెలలో తన పొలం సమీపంలోని వన్యప్రాణుల అభయారణ్యం నుంచి వచ్చిన చిలకల వల్ల దానిమ్మ చెట్లు దెబ్బతిన్నాయని, అందుకు నష్టపరిహారం చెల్లించాలని కోరుతూ డెకాటే బాంబే హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అయితే పక్షుల వల్ల కలిగే నష్టానికి పరిహారం చెల్లించే నిబంధనలు లేవని రాష్ట్ర ప్రభుత్వం వాదించింది. ఈ వాదాన్ని కోర్టు తిరస్కరించింది. కొన్ని జాతులు జంతువుల వల్ల కలిగే నష్టానికే పరిహారం చెల్లించడం సమంజసం కాదని, ఏ అడవి జంతువుల వల్ల నష్టం కలిగినా అలాగే పరిగణించాలని పేర్కొంది. రైతుకు చెందిన 200 దానిమ్మ చెట్లకు ఒక్కో దానికి ₹200 చొప్పున పరిహారం చెల్లించాలని మహారాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. లెక్క అయితే మా ఇంట్లో మామిడి చెట్టు ఉంది, ఉసిరి చెట్టు ఉంది, దానిమ్మ చెట్టు ఉంది. ఉడతలు వచ్చి కొట్టేస్తుంటాయి, ఎన్ని బెజ్జాలు పడిపోతుంటాయి. ఆ తర్వాత చక్కగా తిందాం అనుకునే టైంకి లేని సందర్భాలు బోల్డ్ ఉన్నాయి. ఇప్పుడు పరిహారం అడిగితే ఎంత ఇస్తారో చూడాలి. ఇట్లా ప్రతి ఇంటి దగ్గర వేస్తే కనుక ఎట్లుంటుందో తెలియదు.